వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈరోజు వీడియోలో మనం జనవరి 28, 2026 నాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు, సమాధానాలు తెలుసుకుందాం. 1. ఫ్రాన్స్ దేశపు ప్రతిష్ఠాత్మక నైట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ బిరుదును ఇటీవల ఎవరు అందుకున్నారు? ఏ. విక్టోరియా బెక్హామ్, బి. ఏంజలీనా జోలీ, సి. ఎమ్మా వాట్సన్, డి. సెరీనా విలియమ్స్. సమాధానం ఏ. విక్టోరియా బెక్హామ్. ఫ్యాషన్ మరియు ప్రపంచ సృజనాత్మక సంస్కృతిలో ఆమె చేసిన విశేష కృషికిగాను ఫ్రాన్స్ ప్రభుత్వం ప్యారిస్లో ఈ గౌరవాన్ని అందించింది. 2. 2026లో పద్మశ్రీ పొందిన డాక్టర్ ఏఈ ముత్తునాయగం ఏ రంగానికి చెందిన పితామహుడిగా పేరుగాంచారు? ఏ. భారత అంతరిక్ష కేంద్రం, బి. లిక్విడ్ రాకెట్ ప్రొపల్షన్ ప్రోగ్రామ్, సి. సముద్ర పరిశోధన, డి. అణుశక్తి రంగం. సమాధానం బి. లిక్విడ్ రాకెట్ ప్రొపల్షన్ ప్రోగ్రామ్. ఈయనను భారత లిక్విడ్ రాకెట్ ఇంజిన్ సాంకేతికతకు ఆర్కిటెక్ట్గా పరిగణిస్తారు. సైన్స్ మరియు ఇంజనీరింగ్ విభాగంలో ఈయనకు పద్మశ్రీ లభించింది. 3. దక్షిణ కొరియా దిగుమతులపై టారిఫ్లను 15% నుండి 25%కి పెంచుతున్నట్లు ప్రకటించిన దేశం ఏది? ఏ. చైనా, బి. జపాన్, సి. అమెరికా, యుఎస్ఏ, డి. ఉత్తర కొరియా. సమాధానం సి. అమెరికా, యుఎస్ఏ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇది ప్రధానంగా ఆటోమొబైల్స్ మరియు ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తులపై ప్రభావం చూపుతుంది. 4. ప్రపంచంలోనే అతిపెద్ద కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ CAES పవర్ ప్లాంటును ఇటీవల ఏ దేశం ప్రారంభించింది? ఏ. అమెరికా, బి. చైనా, సి. జర్మనీ, డి. రష్యా. సమాధానం బి. చైనా. చైనాలోని జియాంగ్సూ ప్రావిన్స్లో గాలిని ఒత్తిడి చేయడం ద్వారా శక్తిని నిల్వ చేసే ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాంట్ కార్యకలాపాలను ప్రారంభించింది. 5. చంబల్ నది తర్వాత అత్యధిక సంఖ్యలో ఘడియాల్స్ అంటే మొసళ్ళు ఉన్న రెండవ ప్రధాన ఆవాసంగా ఏ నది నిలిచింది? ఏ. యమున, బి. గండక్ నది, సి. నర్మదా, డి. బ్రహ్మపుత్ర. సమాధానం బి. గండక్ నది. ఇండో-నేపాల్ సరిహద్దులో ప్రవహించే గండక్ నదిలో ఘడియాల్స్ సంఖ్య 400కు పెరిగింది. ఇది పర్యావరణ పరిరక్షణలో కీలక విజయం. 6. కేంద్ర ఆహారం మరియు ప్రజా పంపిణీ విభాగం DFPD చేపట్టిన ఏ చొరవ 2026 ఫ్రాన్స్ ఎడెల్మాన్ అవార్డుకు ఫైనలిస్టుగా ఎంపికైంది? ఏ. అన్నపూర్ణ, బి. అన్నచక్ర, సి. PM గరీబ్ కళ్యాణ్, డి. భారత్ రైస్. సమాధానం బి. అన్నచక్ర. ఇది రేషన్ పంపిణీ వ్యవస్థను డిజిటలైజ్ చేసి సరఫరా గొలుసును మెరుగుపరిచే ఒక ఆధునిక టూల్. 7. కర్ణాటకలోని గడక్ జిల్లాలో ఉన్న ఏ గ్రామంలో ఇటీవల నియోలిథిక్ అంటే రాతి యుగంనాటి అవశేషాలు బయలుపడ్డాయి? ఏ. హంపి, బి. లక్కుండి అంటే లక్కుండి, సి. పట్టడకల్, డి. బాదామి. సమాధానం బి. లక్కుండి. ఇక్కడ లభించిన చారిత్రక ఆధారాలు ఈ ప్రాంతానికి యునెస్కో గుర్తింపు రావడానికి తోడ్పడతాయి అని భావిస్తున్నారు. 8. గౌహతీలో 82.5 కోట్ల రూపాయల విలువైన వెదురు రంగా ప్రాజెక్టును ఎవరు ప్రారంభించారు? ఏ. నరేంద్ర మోదీ, బి. జ్యోతిరాదిత్య సింధియా, సి. అమిత్ షా, డి. హిమంత బిస్వా శర్మ. సమాధానం బి. జ్యోతిరాదిత్య సింధియా. ఈశాన్య రాష్ట్రాల్లో వెదురు ఆధారిత పరిశ్రమలను మరియు జీవనోపాధిని పెంచడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. 9. పద్మశ్రీ పురస్కారం పొందిన కె. పజనివేల్ ఏ సాంప్రదాయ యుద్ధ కళలో నిపుణుడు? ఏ. కలరిపయట్టు, బి. సిలాంబం, సి. గట్కా, డి. థాంగ్తా. సమాధానం బి. సిలాంబం. పుదుచ్చేరికి చెందిన ఈయన తమిళనాడు పురాతన యుద్ధకళ సిలాంబంలో చేసిన కృషికిగాను పద్మశ్రీ అందుకున్నారు. 10. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO ఇటీవల ఏ పర్వత కనుమ వద్ద భారీ మంచును తొలగించి రహదారిని పునరుద్ధరించింది? ఏ. జోజిలా పాస్, బి. చెటర్గలా పాస్,
సి రోహ్తాంగ్ పాస్ డి నాథులా సమాధానం బి చెటర్గలా పాస్ జమ్మూ కశ్మీర్లోని ఈ పాస్ వద్ద సుమారు 40 ఏళ్లనాటి రికార్డు స్థాయి మంచును తొలగించి రవాణాను పునరుద్ధరించారు. 11. 15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధించి చట్టం చేసిన దేశం ఏది? ఏ ఆస్ట్రేలియా, బి ఫ్రాన్స్, సి బ్రిటన్, డి కెనడా. సమాధానం బి ఫ్రాన్స్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి వేదికలపై చిన్నపిల్లల భద్రత కోసం ఫ్రాన్స్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. 12. దుబైలో జరిగిన గల్ఫ్ ఫుడ్ 2026 ప్రదర్శనలో ఏ దేశం మొదటిసారిగా భాగస్వామ్య దేశంగా పాల్గొంది? ఏ బ్రెజిల్, బి భారతదేశం, సి అమెరికా, డి సౌదీ అరేబియా. సమాధానం బి భారతదేశం. ఈ అంతర్జాతీయ ఆహార ప్రదర్శన 31 ఏళ్ల చరిత్రలో భారత్ తొలిసారిగా పార్ట్నర్ కంట్రీగా వ్యవహరించింది. 13. పబ్లిక్ హెల్త్ రీసెర్చ్లో విశేష కృషికిగాను విలే రీసెర్చ్ హీరోస్ ప్రైజ్ 2025ను పొందిన మొదటి భారతీయుడు ఎవరు? ఏ డాక్టర్ సౌమ్య స్వామినాథన్, బి డాక్టర్ చంద్రకాంత లహరియా, సి డాక్టర్ గగన్దీప్ కాంగ్, డి డాక్టర్ వికే పాల్. సమాధానం బి డాక్టర్ చంద్రకాంత లహరియా. అంతర్జాతీయ స్థాయిలో ఆరోగ్య విధానాలపై ప్రభావం చూపే పరిశోధనలు చేసినందుకు ఆయనకు ఈ అవార్డు దక్కింది. 14. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ WPL చరిత్రలో సెంచరీ సాధించిన మొట్టమొదటి బ్యాటర్ ఎవరు? ఏ హర్మన్ప్రీత్ కౌర్, బి నెట్ సైబర్ బ్రంట్, సి స్మృతి మంధన, డి సోఫీ డివైన్. సమాధానం బి నెట్ సైబర్ బ్రంట్. ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రతినిధి వహిస్తున్న ఈమె WPLలో తొలి సెంచరీ నమోదు చేసి చరిత్ర సృష్టించింది. 15. ఇటీవల ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా OCA నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఏ రణధీర్ సింగ్, బి షేక్ జువాన్ బిన్ హమాద్ అల్ థానీ, సి థామస్ బాచ్, డి జై షా. సమాధానం బి షేక్ జువాన్ బిన్ హమాద్ అల్ థానీ. ఖతార్కు చెందిన ఈయన భారత సంతతికి చెందిన రణధీర్ సింగ్ స్థానంలో OCA బాధ్యతలు చేపట్టారు. 16. ICC భద్రతా కారణాలతో బంగ్లాదేశ్ జట్టును తొలగించి వారి స్థానంలో T20 ప్రపంచకప్ 2026 గ్రూప్ సిలో ఏ జట్టును చేర్చింది? ఏ ఐర్లాండ్, బి స్కాట్లాండ్, సి నేపాల్, డి జింబాబ్వే. సమాధానం బి స్కాట్లాండ్. బంగ్లాదేశ్ తప్పుకోవడంతో స్కాట్లాండ్ జట్టుకు మెగా టోర్నీలో అవకాశం లభించింది. 17. ప్రపంచ ఆర్థిక వేదిక WEF 4వ పారిశ్రామిక విప్లవ కేంద్రాన్ని భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది? ఏ తెలంగాణ, బి ఆంధ్రప్రదేశ్, సి మహారాష్ట్ర, డి కర్ణాటక. సమాధానం బి ఆంధ్రప్రదేశ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే AI వంటి సాంకేతికతలను పెంపొందించడానికి ఆంధ్రప్రదేశ్లో ఈ అంతర్జాతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 18. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సహాయం కోసం మోహరించిన హ్యూమనాయిడ్ రోబోట్ పేరేమిటి? ఏ రైల్మిత్ర, బి ASC అర్జున్, సి వ్యోమమిత్ర, డి శక్తి. సమాధానం బి ASC అర్జున్. ఇది రద్దీ సమయాల్లో ప్రయాణికులకు దారి చూపడం మరియు RPF సిబ్బందికి సహాయపడడానికి రూపొందించబడింది. 19. ఉక్రెయిన్ సంక్షోభంపై రాజకీయ పరిష్కారం కోసం రష్యా, ఉక్రెయిన్ మరియు అమెరికా ప్రతినిధుల మధ్య మొదటి రౌండ్ శాంతి చర్చలు ఎక్కడ జరిగాయి? ఏ వాషింగ్టన్, బి అబుదాబి, సి మాస్కో, డి ప్యారిస్. సమాధానం బి అబుదాబి. దాదాపు 4 ఏళ్ల విరామం తర్వాత ఈ త్రైపాక్షిక చర్చలు UAE వేదికగా జరిగాయి. 20. బగురుంబా ఏ తెగకు చెందిన సాంప్రదాయ జానపద నృత్యం? ప్రధాని మోడీ ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ఏ గోండులు, బి బోడో, సి సంచారులు, డి చెంచులు. సమాధానం బి బోడో. అస్సాంలోని బోడో కమ్యూనిటీ ప్రకృతిని పూజిస్తూ చేసే ఈ నృత్యాన్ని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వీక్షించారు. 21. వాతావరణ మార్పులను తట్టుకునేలా
వ్యవసాయ ప్రణాళికల కోసం ఐసీఏఆర్ ప్రారంభించిన డిజిటల్ క్లైమేట్ అట్లాస్ పేరేమిటి? ఏ. ప్రకాష్ ఇండియా, బి. అకాసా ఇండియా, సి. క్లైమేట్ కవచ్, డి. భూమి డిజిటల్. సమాధానం బి. అకాసా ఇండియా. ఇది దక్షిణాసియా వ్యవసాయంలో వాతావరణ మార్పులకు అనుగుణంగా మార్పులు చేయడానికి రూపొందించిన అట్లాస్. 22. భారతదేశపు మొట్టమొదటి లెగ్డ్ మ్యానిప్యులేటర్ రోబోట్ పేరేమిటి? ఏ. అర్జున్, బి. స్కార్పిప్పి, సి. గరుడ, డి. ఆర్య. సమాధానం బి. స్కార్పిప్పి. దీనిని ఎక్స్టెరా రోబోటిక్స్ సంస్థ అభివృద్ధి చేసింది. ఇది కఠినమైన భూభాగాల్లో కూడా నడవగలదు. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.